హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. డిన్నర్కి పప్పుచారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో పప్పుచారు ఎలా ఉంటుందో చూస్తారా? మధ్యాహ్నం అయితే బీన్స్ ఫ్రై చేశాను కదా, అది కొంచెం ఉందండి. ఇంక ఇప్పుడైతే పప్పుచారు వాష్ చేసుకున్నాను. కందిపప్పు ఇదండి, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి. చింతపండు నేను దీంట్లోనే వేసుకుంటానండి. నాకైతే ఉడికిద్ది కుక్కర్లో, కందిపప్పులో ఉడికిద్ది, కుక్కరే కదా. కొంచెం పసుపు, ఏదో నాకు వచ్చిన స్టైల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనంత ఎక్స్పర్ట్నైతే కాదు. కొంచెం కారం, ఏంటో నాకైతే మీతోనే టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్. బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. మా అక్క కూతురుంది, మంగళగిరిలో ఉంటుంది, హేమహాసిని. అది కూడా అంతే, ఎప్పుడు ఫోన్ చేసినా పిన్ని బోర్ కొడుతుంది పిన్ని, నాకు కూడా బోర్ కొడుతుంది హనీ, నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసి టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్. సారీ, ఏదో కామెడీకి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటేనే నాకు కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ఎప్పుడు ఏడుచుకుంటూ కూర్చోలేను కదా. ఏంటో నా వీడియోస్ కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇద్దండి, కొంచెం వాటర్ పోసుకున్నా. ఇది కుక్కర్ బెల్ట్. ఇద్దండి వచ్చేస్తున్నా. కుక్కర్ బెల్ట్ మీలో ఎంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రెండ్స్? పెట్టండి ఫ్రిడ్జ్లో, లేదా వాటర్లో వేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. డీప్ ఫ్రిడ్జ్ కింద ట్రే వస్తుంది కదా, దాంట్లో పెట్టుకుంటానండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీరేం చేసుకుంటున్నారు డిన్నర్లోకి చెప్పండి. మధ్యాహ్నం మా వీడియో చూసారా? మా ఆయన చూసారా వీడియోకి ఎంత బాగా సహకరించారో? మంచివారండి పాపం కదా. ఎప్పుడో ఏదో కోపం వస్తుంది కానీ తిడతారు. 4 తిట్టించుకుంటే ఇంకా ప్రేమ పెరుగుతుంది నా మీద. అందుకే తిట్టించుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. రోజు తిట్టాడులేండి పాపం. నా గోల నా నస అంతా భరిస్తూ ఉంటారు మా ఆయన. బంగారం మా ఆయన. మా బుజ్జి తల్లి ఒకసారి వీడియోలో కనిపించెళ్ళమ్మా. మెరుపు తీగ దా. పెద్ద పొయ్యి మీద పెట్టుకున్నాం. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పొచ్చి. అదిగోండి వచ్చేసింది రా. ఇద్దండి మా బుజ్జి తల్లి. హాయ్. మీ ఇంట్లో కూడా ఉన్నారా చిట్టి తల్లులు, బుజ్జి తల్లులు? ఇంకేంటి సంగతులు? ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పులే. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. ఏం అక్కర్లేదా? సరే వెళ్ళు. నా పప్పు చారు పొయ్యి మీద ఉంది అసలే. ఇంట్లో పని ఆపేసి పని దొంగలాగా తయారయ్యి వీడియోలు తీసుకున్నాను అనుకోండి, మా ఆయన ఒక్క తన్ను తంతాడు అంతే. మాటలతో చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. మీ హస్బెండ్లు కూడా అంతేనా? చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారా? ఎందుకండి, పని పూర్తిగా చేసేసుకొని అప్పుడు వీడియోలు తీసుకోండి, బాగుంటుంది. మనకి టైం పాస్ అవుతుంది కదా. ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి.
బోర్ కొట్టిస్తున్నానా? కొట్టివ్వను. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతుంటా మధ్యలో, వినండి. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, మా టాలెంట్ ఎంకరేజ్ చేయండి. పప్పు అయితే ఉడికిపోయిందండి, ఎనిపేసాను. ఇద్దండి వాటర్ పోసుకుంటున్నా. తాలింపు గింజలు, ఎండుమిర్చి. తెల్లగడ్డలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు కొంచెం, ఇదండి ఆనియన్స్ కొన్ని ఉంచుకున్నాను, కొన్ని వేసాను తాలింపులో. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఇదండి సాల్ట్ అండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాను పప్పుచారులో. మీకు కావాల్సినంత, మీరు ఎంత తింటారో టేస్ట్కి అంత. ఇంక ఇవేమో ఈ కొత్తిమీర, కరివేపాకు, ఈ కొంచెం ఆనియన్స్ పప్పుచారు కొంచెం ఉడికాక అప్పుడు వేయండి, బాగా మరుగుతున్నప్పుడు. అందరికీ తెలిసిందేలేండి పప్పుచారు, కాకపోతే నేను మీకు వీడియో పెట్టుకుంటున్నాను కదా, అందుకోసం మా డైలీ రొటీన్. తాలింపు ఉడికింది, రోస్ట్ అయింది. మీకు తెలిసిందేనండి అంతా ప్రాసెస్. ఇవేమో మరుగుతున్నప్పుడు కొంచెం అప్పుడు వేయండి, తెరలేటప్పుడు. బాగా తెరలాక ఆపేసుకొని మొక్క పెట్టేసుకోండి, పప్పుచారు అయిపోతుంది. నేనైతే ఇదిగోండి పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి మధ్యాహ్నం రైస్ ఉంది, కొంచెం అయితే బీన్స్ ఫ్రై ఉంది, ఇంకా పప్పుచారు. ఇంకా పప్పుచారులోకి నంచుకోవడానికి కావాలంటే ఇంకా వాళ్ళు ఒడియాలో ఏమైనా తెచ్చుకుంటారు బయట. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఒక్కసారి క్లిక్ చేయండి, ఆల్ లింక్ కూడా క్లిక్ చేయండి. మా ఆల్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కదా. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. డిన్నర్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ. బాయ్ అండి.